చూస్తూ ఉన్నారు ప్రియ నెల్లిమర్ల నగర పంచాయతీ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా మేము ఎందుకు ఈ రీతిగా ప్రకటిస్తూ ఉన్నాము యేసుక్రీస్తుని అంటే, మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై శుభ శుక్రవారం రోజు చనిపోయారన్నటువంటి సంగతిని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఆయన చనిపోకముందు తనను ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, తనను ఎవరైతే మరి అనుసరిస్తూ ఉన్నారో వారందరితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను అన్నారు. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి, ఆయన నమ్మినటువంటి వారికి కూడా అర్థము కాక, స్థలము సిద్ధపరచడానికి నువ్వు వెళ్తే మరి మేము ఎలా రావాలి, మాకెలా తెలుస్తుందా దారి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక గొప్ప సందేశము ఏమిటి అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్నారు. ఏమిటి మార్గము, సత్యము, జీవము? అది నీవు నేను ఈ రోజున తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియ ప్రజలారా. ఏమిటి అంటే, మీరు వినొచ్చు కానీ ఇది మిమ్మల్ని ఆలోచింపజేస్తే, మీరు ఆలోచనతో వింటే మీకు అర్థమవుతుంది. ఆయన మార్గం ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా నీతిమంతుడైనటువంటి వాడు ఎవరు కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నటువంటి తరుణంలో అందరి పాపముల కొరకు ఒక్కసారి తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించినటువంటి ఏకైక మానవుడు, మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే సత్యముగా యేసుక్రీస్తు ప్రభువారే. ఇదే ఆయన చెప్పినటువంటి సత్యము. నేను ఉన్నవాడను అనువాడను అయినటువంటి దేవుడు నన్ను చెప్తున్నాడు. ఆది అంతము లేనటువంటి వాడిని చెప్తూ ఉన్నారు. ఆల్ఫా ఒమేగయు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోవడమే సత్యము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విశ్వసిస్తారో ఆ యేసుక్రీస్తుని వారు అనుసరిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు చూపినటువంటి మార్గం ఏమిటి అంటే ప్రేమ మార్గం అండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వ్యక్తిని ప్రేమించాడండి, ప్రతి పాపిని ప్రేమించాడండి. నిజానికి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ పాపాలను క్షమించే దేవతలు ఎవరూ లేరండి, దేవుళ్ళు ఎవరూ లేరండి. మనిషిని తన పాపము నుండి ప్రేమ చేత విముక్తి చేయగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన చెప్పారు, నేనే మార్గం, నన్ను అనుసరిస్తే మీకు ఆ నిత్య జీవము దొరుకుతుంది అన్నారు. ఏమిటా నిత్య జీవము? ఈ లోకంలో మానవుడు 70 లేదా 80 సంవత్సరాలు మనము భూమి మీద బతికి ఉండవచ్చు. కానీ బ్రతికినంత కాలము మనము ప్రయాసంతోనూ, ఆయాసంతోనూ, దుఃఖంతోనూ, వేదంతోనూ, కష్టాలతోనూ, బాధలతోనూ జీవిస్తాం. అయితే దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ రాజ్యములో నీకు మరణం తర్వాత కూడా ఒక రకమైనటువంటి జీవితము దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి విశ్వసిస్తారో వారికి మాత్రమే లభించేటటువంటి ఆ జీవము, నిత్యము దేవునితో సంతోషించగలిగేటటువంటి భాగ్యము, నిత్యము దేవునితో ఆనందించగలిగేటటువంటి భాగ్యము, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యములో నీవు నేను దేవునితో నివాసం చేసేయగలిగేటటువంటి ఆ నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మరి విలువైనటువంటి తన ప్రాణాలను అర్పించాడు. ఆ విషయాన్ని, ఆ రక్షణ మార్గాన్ని మేమందరము తెలుసుకున్నాము గనక, అనుభవిస్తున్నాము గనక ఈ రీతిగా మీకు ప్రకటిస్తున్నాము. దేవుడు ఒక మాట చెప్పాడు, ఏ మానవుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుకనే మీ అందరి రక్షణ కొరకు దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని, ఆ మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మిమ్మల్ని పరిచయం చేయాలని, మీకు పరిచయం చేయాలని మా తాపత్రయం అంతా కూడా. కనుక ఈ రీతిగా మేము ప్రకటించినటువంటి సత్యాన్ని గురించి మీరందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. పిల్లరా, తండ్రిని ఘనమైన పాత్ర నుంచి చూపించగలిగిన గొప్ప భాగ్యము కొరకు వేలాది స్తోత్రం తండ్రి. ఈ పునరుద్ధార దినమున తండ్రి నేను నేర్చినావని సత్యాన్ని ప్రభావ తండ్రి మా ఊరిలో తెలియజేయడానికి తండ్రి మాకు ఇచ్చిన కృపతోటి మీకు వేలాది స్తోత్రం ప్రభావ. ఇదిగో మీరు కూడి ఐక్యతగా క్రైస్తవులందరమైనా నేను తెలుసుకున్న వారమై నేను ప్రకటన చేయించుండగా ప్రభావ ఈ వార్తనైనా మా ఊరంతటా వ్యాపించుకోవాలని కృప చూపించాలనుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి ప్రేరేపణ ద్వారానైనా ప్రతి ఒక్కరూ తండ్రి దీని గురించి ఆలోచించలాగానే కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తే జీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభావ. ఈ కొద్ది విన్నపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆత్మీయులు వినయపూర్వకంగా వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి.